1500 meters మహారాష్ట్ర చెక్ పోస్ట్. మహారాష్ట్ర టు గుజరాత్ బార్డర్ ఎంట్రీ కాబోతున్నాము. లైక్ 6 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని 7th స్టేట్కి ఎంట్రీ అవబోతున్నాం కాసేపట్లో. తెలంగాణ నుంచి స్టార్ట్ అయ్యి ఆంధ్రప్రదేశ్, తర్వాత తమిళనాడు, తర్వాత కేరళ, తర్వాత కర్ణాటక, తర్వాత గోవా, ఇప్పుడు వచ్చేసి మహారాష్ట్ర. సో మహారాష్ట్ర క్రాస్ చేసుకొని 7th స్టేట్ అనమాట. 7th స్టేట్ వచ్చేసేసి గుజరాత్. సో గుజరాత్ లోపలికి ఎంట్రీ అయిపోతున్నాం ఇప్పుడు. ఇక ఇవాళ మొత్తం ఎండకి ఎక్కడ వెళ్ళకుండా ప్రశాంతంగా ఇక్కడ చెట్టు కింద ఉందన్నమాట. ఆల్మోస్ట్ సాయంత్రం అయిపోయింది. వెదర్ కూడా కంప్లీట్ కూల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళిపోదామో చూద్దాం. సో కంప్లీట్గా మనం గుజరాత్ ద్వారకా వరకు రీచ్ అయ్యే వరకు డ్రైవ్ చేస్తూనే వెళ్ళిపోవాలన్నమాట. లైక్ ఇంతే ఇక డ్రైవ్ నిద్ర వచ్చే వరకు ఎక్కడో దగ్గర ఆగిపోవడం, డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం, ఎక్కడో దగ్గర ఆగిపోవడం, పడుకోవడం, మళ్ళీ రేపు పొద్దునే సేమ్ ఎండ వచ్చిందంటే మళ్ళీ ఒక దగ్గర చెట్టు కింద రెస్ట్ తీసుకోవడం, మళ్ళీ కంటిన్యూగా కూల్ వెదర్ అంతా కూల్ అయిపోయినప్పుడు డ్రైవ్ చేయడం. ద్వారకాకి వెళ్ళే వరకు ఇదే అనమాట మనది. సో చూద్దాం ఎన్ని రోజులు పడుతుందో. ఆల్మోస్ట్ నిన్న నుంచి స్టార్ట్ అయ్యాం కదా. నిన్న మ్యాప్లో చూస్తే 800 కిలోమీటర్ చూపించింది. ఇవాళేమో 900 కిలోమీటర్ చూపిస్తాను అంటే మార్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు చెక్ చేస్తే. సో అటు నుంచి కూడా ఆల్రెడీ అప్పటికి నేను 100 కిలోమీటర్ వరకు దాటేసి వచ్చాను. అంటే అరౌండ్ 200 కిలోమీటర్ డిఫరెన్స్ చూపించిండే. సో రూట్ చేంజ్ అయిందా ఏంటో తెలియలేదు నాకు. సో చూద్దాం. ఓవరాల్గా అయితే ఇప్పుడైతే బయలుదేరిపోయింది ఇక్కడ నుంచి. ఇక బయలుదేరిపోయి ముందర ఎక్కడైనా పెట్రోల్ బంక్ దగ్గర స్టే తీసుకొని అక్కడ స్నానం చేసుకోవాలి. సో కంటిన్యూగా స్నానం కూడా చేయలేదు, ఇక్కడ ఎక్కడ పాసిబుల్ లేదు స్నానం చేయడానికి. సో అట్లే కాసేపు ఫోన్ చూస్తూ ఎడిటింగ్ అయితే ఏం చేయలేదు, ఖాళీ అట్లా రెస్ట్ తీసుకుని అంతే. పడుకున్నా చాలాసేపు, పడుకొని కాసేపు రెస్ట్ తీసుకొని అట్లానే ఉండే. సో ఇప్పుడైతే బయలుదేరిపోదాం ఇక ఇక్కడ నుంచి అయితే. ముందర ఇటువంటి ప్లేస్ దొరుకుతుందో తెలియదు కానీ ఇవాళ అయితే హ్యాపీ అయిపోయింది డే అయితే మొత్తం కంప్లీట్గా. లెట్స్ గో. ఫైనల్లీ బ్యాక్ టు హైవే. అండ్ మీ అందరికీ ఒక విషయం చెప్తానబ్బా, లైఫ్లో NH48కి రావాలంటే ఫుల్ పేషెన్సీ పెట్టుకొని రావాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉన్న ట్రాఫిక్ మాత్రం అస్సలు అంటే అస్సలు తట్టుకోలేరు మీరు. అసలు ఎట్లా ఉందంటే వామ్మో, ఈ హైవేలో సీరియస్ చెప్తున్నా ఇరిటేషన్ వచ్చేస్తుంది అబ్బా ఈ డ్రైవ్ చేయాలంటే. పెద్ద పెద్ద వెహికల్స్ అదిగో చూసారా, అసలు రోడ్ల మీద అయితే అసలు ఆ గుట్కాలు, పాన్లు, డ్రైవర్లు అయితే ఎప్పుడు ఉమ్మిస్తారో తెలియదు. దారుణంగా ఉంది సిచ్యువేషన్ అయితే. ఎంత ట్రాఫిక్ అంటే అంత ట్రాఫిక్. హైవే ట్రాఫిక్ ఎట్లా ఉంటుంది అంటే వెళ్తున్నట్టే ఉంటుంది కానీ ఆగిపోతూ ఉంటాం. మరి దారుణంగా ఉంటుంది అసలు. వెళ్ళలేము, పోలేము, వెళ్ళలేము, ఆగలేము అన్నట్టు ఉంటుంది సిచ్యువేషను. లెఫ్ట్ రైట్ టర్న్స్ తీసుకుంటూ వెళ్ళిపోవడమే ఉంటుంది పరిస్థితి అయితే. మనం ఇంకొక పని చేయాల్సి ఉంది బ్యాలెన్స్. ఏంటంటే యాక్చువల్గా వీల్ అలైన్మెంట్ చేయాలి. లైక్ వీల్ అలైన్మెంట్ చేయించాలన్నమాట. 5000 కిలోమీటర్కి వీల్ అలైన్మెంట్ చేయాలి. బట్ మనం ఇప్పటికే 6800 కిలోమీటర్స్ అయిపోయింది. ఇప్పటివరకు అంటే 2000 దగ్గరగా వస్తుంది అనమాట. కొంచెం బడ్జెట్ ప్రాబ్లం ఉండి వీల్ అలైన్మెంట్ చేయలేదు, అట్లే తీసుకెళ్తా ఉన్నాను. లైక్ అప్పుడప్పుడు అనిపిస్తుంది వెహికల్ ఇట్లా కొంచెం డిస్టర్బెన్స్ అనిపిస్తుంది. సో చూద్దాం. ఇప్పుడైతే మన దగ్గర అమౌంట్ ఉంది.
సో వెళ్ళేసి వీల్ అలైన్మెంట్ చేయిద్దాం ఎక్కడ పాసిబుల్ అవుతుందో చూసి. సో ఆ వర్క్ ఒకటి కంప్లీట్ అయిపోతే వ్యాన్కి ప్రాబ్లం ఏమి ఉండదు, ఇంకా మనం సేఫ్ వెళ్ళిపోవచ్చు. లేదు అట్లా నడిపించచ్చు, బట్ కాకపోతే ఏమైందంటే కంటిన్యూగా రన్నింగ్లో టైర్స్ ప్రాబ్లం అవుతుందంట. అండ్ అట్ ద సేమ్ టైం వెహికల్ కూడా ఇంకా బాగా షేకీగా వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి కొంచెం డ్రైవింగ్లో డిస్టర్బెన్స్ అనమాట. సో అది ముందరికి వెళ్ళిపోయి ఎక్కడ వీల్ అలైన్మెంట్ ఎక్కడుందో చెక్ చేసుకొని వీల్ అలైన్మెంట్ చేయించేద్దాం. సో అదనమాట మ్యాటర్. మంచిగా సాంగ్స్ ప్లే చేసుకుంటూ హ్యాపీగా జర్నీ కంటిన్యూ అయిపోతాను నేనైతే. మీరైతే అసలు రోడ్ వ్యూస్ ఎంజాయ్ చేస్తూ వచ్చేసేయండి నాతో పాటు. లెట్స్ గో. సో రైట్, ఫైనల్ అయితే ఇప్పుడు మనం NH48లోనే కంప్లీట్గా వెళ్తూనే ఉన్నాం అనమాట. సో ఈ NH48 వచ్చేసి ఆల్మోస్ట్ 6 స్టేట్స్ని కలుపుకుంటూ ఉంటుంది అనమాట. లైక్ మెయిన్ ఢిల్లీ టు చెన్నై వరకు ఉందన్నమాట కనెక్టివిటీ ఇది. అండ్ ఈ హైవే వచ్చేసి కంప్లీట్గా మనం దగ్గర ఒక 300 పైనే 400 కిలోమీటర్స్ దగ్గర వచ్చినాం ఇప్పటికి. కంటిన్యూగా ట్రాఫిక్ అనమాట. ట్రాఫిక్ అనమాట. మొత్తం హెవీ వెహికల్స్ ట్రాఫికే. సో ఎందుకంటే ఈ మొత్తం ఈ హైవే మొత్తంలో మనకి యాజ్ ఇట్ ఈస్గా అన్ని ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయన్నమాట. ముంబై, నవీ ముంబై, అట్ ద సేమ్ టైం గుర్గాం, లైక్ ఇట్లా మొత్తం కంప్లీట్గా హెవీ ఇండస్ట్రియల్ ఉన్న స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ఉన్నాయి. ఆ స్టేట్స్లలో ఉండే ప్రతి గూడ్స్ మొత్తం ఈ హైవేలోంచి వెళ్తుంది. అట్ ద సేమ్ టైం ఇదంతా కోస్టల్ అనమాట. కోస్టల్ రోడ్లో వస్తుందన్నమాట కంప్లీట్గా. సో చెన్నై లాంటి పెద్ద పోర్ట్ ఏరియాస్ కానీ, లేకపోతే ముంబైలో ఉన్న పోర్ట్ ఏరియాస్ కానీ, సో వీటన్నిటికీ మెయిన్ రోడ్ ఇదే వస్తుంది. సో కంప్లీట్గా హెవీ ట్రాఫిక్ అనమాట ఇది. లైక్ అంటే చాలా ట్రాఫిక్. ఈ లారీలు, ఈ హార్న్స్ తోటే మొత్తం ఫుల్ హెడ్ఏక్ అనమాట. కంటిన్యూగా అదే ఉంది. బట్ తప్పదు మనకి, ఇంకా కంటిన్యూ లాంగ్ స్ట్రెచ్ అంటే ఇదే అనమాట. మనకు తప్పించుకునే ఛాన్సే లేదు. ఇఫ్ ఇన్ కేస్ మనం లాంగ్ స్ట్రెచ్ చేయకుండా లోపల ఎక్కడి నుంచి అయినా వెళ్ళిపోయింటే దాన్ని బట్టి మనం ఉండేదేమో, అంటే ట్రాఫిక్ హెవీ హైవేని మిస్ చేయడానికి. సో మనకి ఏ ఛాన్స్ లేదు. సో కంటిన్యూ ఇదే హైవేలో తనలాడుకుంటూ వెళ్ళిపోతూనే ఉన్నాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకోటి అంటే ఇక్కడ నుంచి మనకి ఈ NH48 నుంచి కొంచెం లోపలికి వెళ్తే, మనం 100-150 కిలోమీటర్స్ లోపలికి వెళ్తే మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందన్నమాట. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ఇంత దూరం వచ్చేసి చూడకుండా డైరెక్ట్ వెళ్ళిపోతే బాగుంటుంది అన్నట్టు. సో 100-150 కిలోమీటర్స్ కాబట్టి అప్ అండ్ డౌన్ ఒక 200-300 కన్నా ఎక్కువ కాదు. సో అరౌండ్ లోపలికి వెళ్ళేసి వద్దాం అనుకుంటున్నా. సో ఇవాళ టార్గెట్ వచ్చేసి మనది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనమాట. అక్కడికి వెళ్దాం మ్యామ్. ఇంకా అక్కడికి వెళ్ళేసి రేపు మార్నింగ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూసుకొని అటు నుంచి మళ్ళీ బ్యాక్ టు NH48. సో NH48 నుంచి కంటిన్యూగా మళ్ళీ గుజరాత్ రోడ్లో వెళ్ళిపోదాము. అసలు ఎంత హెడేక్ అంటే ఈ టైర్స్, పెద్ద టైర్స్ నడుస్తున్నాయి కదా ఈ హైవేలో. బాగా పిచ్చిలు వేస్తుంది నాకైతే. ఈ సౌండే ఉందన్నమాట, వెహికల్ సౌండే, పెద్ద హెవీ వెహికల్ సౌండే ఉంది. మనమేమో గ్లాస్ ఎక్కించుకొని ఏసీ ఆన్ చేసుకుందామంటేనేమో బడ్జెట్ ఇష్యూ. అంతా కంప్లీట్గా అంతా వెళ్ళిపోవాల్సిందే, తప్పదిగా. సో వచ్చేసాం దగ్గరగా. ఇక్కడ నుంచి నాకు ఒక 100-180 కిలోమీటర్ చూపిస్తున్నట్టుంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో డైరెక్ట్ వెళ్ళిపోదాం. ఇక డైరెక్ట్ వెళ్ళిపోయి మ్యాక్సిమం ఎక్కడన్నా స్టే తీసుకుందాం పెట్రోల్ బంక్లోనే. అంటే డైరెక్ట్ యూనిటీ వరకు వెళ్ళిపోము, ఎక్కడన్నా పెట్రోల్ బంక్ నియరెస్ట్ చేసుకొని పెట్రోల్ బంక్లో నైట్ స్టే చేసుకుందాము. నైట్ స్టే చేసుకొని రేపు మార్నింగ్ యూనిటీకి వెళ్ళిపోదాం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి. అండ్ ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి వరల్డ్స్ లార్జెస్ట్ హైయెస్ట్
స్టాచ్యూ ఉంది ఇప్పటి వరకు అయితే. నేను ఇంకోటి వంట కూడా చేయలేదు, ఓపిక లేదు అసలు. కంటిన్యూగా డ్రైవ్ చేస్తూనే వస్తున్నా. ఎక్కడన్నా బయట తిందాం అనుకుంటున్నా ఇప్పుడు. ఎక్కడన్నా రెస్టారెంట్ ఆప్లో ఆపేసి ఎక్కడన్నా తినేస్తాను. అండ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయక చాలా రోజులు అయింది. 3 days పైన అయిపోయింది వీడియోస్ అప్లోడ్ చేయక. ఇంటర్నెట్ ఎక్కడ అవైలబిలిటీ లేదు. అండ్ డైరెక్ట్ హైవేలోనే వస్తున్నాం కాబట్టి ఎక్కడ కొంచెం పాసిబుల్ అవ్వట్లేదు అప్లోడ్ చేయడానికి. సో అదనమాట మ్యాటర్. హెవీ ఉన్న వెహికల్, సో వీటికి కొంచెం చూసి జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలి. మళ్ళీ కలుస్తాను, ఇంకా డైరెక్ట్ పెట్రోల్ బంక్ దగ్గర కలుస్తాను నాకు తెలిసి. సో ఇక్కడ జియో పెట్రోల్ బంక్లో వైఫై ఉందేమో అని చెప్పేసి అడుగుదామని వచ్చినాను. వైఫై లేదంట అసలు ఇక్కడ. ఏంటో ఏమో అర్థం అవ్వట్లేదు. వీడియోస్ అప్లోడ్ చేయక చాలా రోజులు అయింది అసలు. 2-3 days పైన అయిపోయింది. వైఫై దొరకట్లేదు. గుజరాత్ ఎంట్రీ అయినప్పటి నుంచి ఇదే సిచ్యువేషన్ అనమాట. సో రైట్, చూద్దాం ఇంకా ముందర ఎక్కడైనా హోటల్ ఉందేమో చూసుకుని హోటల్స్ ఎక్కడైనా ఏదైనా చూసుకొని చేయాల్సి వస్తుంది అప్లోడ్ అయితే. సో లెట్స్ డూ ఇట్. ఇక్కడే పక్కనే ఒక హోటల్ ఉంది. సో ఈ హోటల్లో ఎలాగో మనం తినాలి కదా, ఇక తినేసి అట్లే వాళ్ళ దగ్గర వైఫై పాస్వర్డ్. ఊరుకో అమ్మా, ఊరికే తుతూ అంటావు. జర్సేపు ఆగు, ఏదైనా తినేసి వైఫై పాస్వర్డ్ అడుగుదాం ముందైతే. షిట్, ఇక్కడ కూడా వీళ్ళతో వైఫై లేదంట. ఇక్కడి నుంచి 1 kilometer ముందరికి వెళ్ళండి, అక్కడ దొరుకుతుంది వైఫై అన్నట్టు అన్నారు. సో చూద్దాం, ముందరికైతే వెళ్ళేసి వద్దాం. ఇంకో 1 kilometer తర్వాత ఉందంట హోటల్. అయ్యో. సో ఫైనల్లీ ఇదే చెప్పాడు అనమాట. బాల్వాసి హోటల్ అంట, ఇందులో ఉంటారని చెప్పాడు మనోడు. ఇందాక అడిగాను కదా. సో ఒకసారి వెళ్ళి చూద్దాము. వాళ్ళు ఇస్తారా అయ్యరా వైఫై పాస్వర్డ్. వామ్మో, ఇదేదో లగ్జరీ ఉన్నట్టుంది కదా. ఫుడ్ ఏమాత్రం కాస్ట్ ఉంటుందో ఏమో. ఫుడ్ తినకున్నా సరే కానీ వైఫై అయితే అడిగి చూద్దాం. ఇస్తే కనుక ఓకే. ఒకసారి మెనూ కూడా చూద్దాం. మన రేంజ్లో ఉంటే ఇక్కడే తినేద్దాం, లేదంటే ఎక్కడైనా బయట చిన్న దాబాలో టేస్ట్ చేద్దాం అంతే. సో ఇల్లు అయితే వైఫై పాస్వర్డ్ కనుక్కొని వచ్చేద్దాం. సో ఫైనల్లీ మొత్తానికైతే మనకి వైఫై పాస్వర్డ్ దొరికిపోయింది ఇక్కడే బాల్వాస్ హోటల్ దగ్గరనే. సో కనెక్ట్ చేసి ఇచ్చారు భయ్య. సో భయ్య థ్యాంక్ యూ. సో యాక్చువల్లీ భయ్య అయితే మనకు హెల్ప్ చేస్తాడు. సో అందరికి యూట్యూబ్లో వీడియోస్ అయితే అప్లోడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్రోతో మాట్లాడి తర్వాత డిసైడ్ అవుదాం ఏంటనేది. సో ఫైనల్లీ మొత్తానికైతే హోటల్ వాళ్ళతో మాట్లాడి కాసేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళతో కొంచెం ఇంటర్నెట్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత అక్కడే తినేసి వాళ్ళని అడుగుతానంటే పైన వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చు అంటే సరే అన్నారు. వెళ్ళి స్నానం చేసేసుకొని వచ్చేసాను ఇప్పుడే. ఇక పడుకోవడమే. ఇక అసలు ఈ హైవేలో ఈ రోడ్ల మీద ఈ హెవీ వెహికల్, ఆ టైర్ సౌండ్, ఆ వెహికల్ సౌండ్, ఆ హారన్స్, అట్ ద సేమ్ టైమ్ ఆ ఫాగ్ లైట్స్ అయితే అసలు పెద్ద లైట్స్ అనమాట. ఆ లైట్స్కి కళ్ళు మొత్తం ఫుల్ స్ట్రెయిన్ అనమాట. అట్లానే ఇక పడుకుందాం. ఇక పడుకుంటే కోమా. ఇంకా ఇక్కడ నుంచి మనకి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి 100 kilometers వరకు ఉన్నట్టుంది. సో రేపు మార్నింగ్ మెల్లిగా బయలుదేరినా కూడా వెళ్ళిపోవచ్చు అక్కడికి. సో రేపు మొత్తం అక్కడే స్టే చేద్దాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏంటనే చూద్దాం. దట్స్ అ ప్లాన్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ నైట్ నౌ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లింక్ ట్రావెలర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో రైట్, ఫైనల్లీ ఇక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీలో దగ్గర ఇది 3rd డే అనమాట. చలో రైట్, హై టు ఆల్, నేను మీ లింక్ ట్రావెలర్. సో ఫైనల్లీ ఆల్ ఇండియా రోడ్ ట్రిప్లో వచ్చేసి మనం 6 states కంప్లీట్ చేసుకుని 7th state ఉన్నాం అనమాట. 7th state వచ్చేసి గుజరాత్. సో ఈ గుజరాత్లో వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ చూడడానికి వచ్చాము. ఇఫ్ ఇన్ కేస్ మీరు లాస్ట్ వీడియోస్ కనుక చూడకపోతే అందులో ఒకసారి వెళ్ళి చూడండి.